Hello guys, let's learn about numbers in JavaScript. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. నేను కొంచెం టైర్డ్గా ఉన్నాను, బట్ ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ numbers in JavaScript. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాస్క్రిప్ట్లో నెంబర్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటీజర్స్ అని ఫ్లోటింగ్ పాయింట్ అని. సో కాన్స్ట్ ఇంటీజర్ ఈక్వల్స్ టు 1, ఫ్లోట్ ఈజ్ ఇది. సో ఇంటీజర్ అంటే మామూలుగా డెసిమల్ లేకుండా ఉండేవి, ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేసి డెసిమల్ ఉండేవి. నెగటివ్స్ ఉంటే 0 ఉంటుంది, విచ్ ఇస్ ఆబ్వియస్లీ నో, అండ్ ఇక్కడ లాగ్స్ ఆబ్వియస్లీ ఇక్కడ పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు 1 అనేది ఇది 1 అని వాల్యూ ఎట్లా వస్తుందంటే ఇది 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 బైనరీ సిస్టమ్ కాదు, ఇది మనం డెసిమల్ సిస్టమ్ వాడుతున్నాం డెసిమల్లో. సో ఇప్పుడు ఇది కాకుండా మనకి నెంబర్ టైప్స్ ఉంటాయి, అంటే నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. మనది బేస్ 10 వాడుతున్నాం. అదే బైనరీలో అనుకో, కాన్స్ట్ నెంబర్ 3 ఇన్ బైనరీ అయితే ఇది. ఇక్కడ చూస్తే 0b అంటే బైనరీ, ఇది బైనరీ లాగా రీడ్ చేయని అర్థం. ఓకే, 0o అంటే ఆక్టల్ లాగా రీడ్ చేయని. ఆక్టల్ అంటే నాకు తెలిసి బేస్ 8 వాడుతుంది అది. సో హెక్స్ అంటే హెక్సాడెసిమల్ విచ్ ఇస్ బేస్ 16. మనం కలర్స్కి వాడతాం దాన్ని చూపించడానికి. సో ఈ సిస్టమ్స్ కూడా ఉంటాయి జావాస్క్రిప్ట్లో, బట్ వీ డోంట్ డీల్ విత్ దెమ్. ఇప్పుడు చూసారు కదా, ఇది నాక్టల్ ఉంది కాబట్టి ఇది 3 యాక్చువల్గా. నెంబర్ 10 ఇన్ హెక్స్ అంటే ఇట్లుంటుంది, అంటే అక్కడ 0 నుంచి 9 వరకు వెళ్ళి తర్వాత ABCDEF వస్తుంది. సో దట్ మొత్తం 16 డిజిట్స్ ఉంటాయి అట్లా. సో దిస్ ఇస్ నెంబర్ సిస్టమ్. విల్ ఇగ్నోర్ దిస్ ఫర్ నౌ, విల్ జస్ట్ వర్క్ విత్ ద డెసిమల్ సిస్టమ్స్. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రతి నెంబర్ని మనం యాడ్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ కావాలి. ఆపరేటర్స్ అంటే ప్లస్, ఓకే, మైనస్, స్టార్, ఇవి ఆపరేటర్స్, బేసిక్ ఆపరేటర్స్. ఇది డివిజన్, ఇది రిమైండర్ తెచ్చుకోవడం కోసం, ఇది మాడ్యులో ఆపరేటర్. ఓకేనా, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ num1 ఈక్వల్స్ టు 1 ఇదే ఉందనుకుందాం. ఇప్పుడు కన్సోల్ లాగ్ చేస్తే ఫస్ట్ వన్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఓకే, ఇప్పుడు ఇదే నేను మాడ్యులో ఆపరేటర్ పెడితే 1 అంటే రిమైండర్ వస్తుంది. 1 డివైడెడ్ బై 2 రిమైండర్ ఇస్ 1. ఇది ఏంటంటే యాక్చువల్ డివిజన్. సో ఇవి ఆపరేటర్స్, ఇవి బేసిక్ మ్యాథ్స్లో ఉండేవి. ఇంకోటి ఉంటుంది, అదేంటంటే పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ num1 ప్లేస్లో 2 ఉందనుకుందాం, సేమ్. ఇక్కడికి వచ్చి నేను కన్సోల్ డాట్ లాగ్, ఇదేంటంటే ఇది 2 raised to the power of 2. 2 to the power of 2 అంటే 2 square 4. సో ఇది పవర్, ఇది బేస్ కింద నెంబర్ ఉంటుంది, ఇది దాని పవర్ రేజ్ అవుతుంది అనమాట. అంటే 2 power 2 అని ఇక్కడ అర్థం. ఇక్కడ నమ్మకం 2 power 4 పెట్టుకుంటా, 2 power 4 is 16. 2 into 2 into 2 into 2, 4 into 2 8 into 16 అట్లా. సో అవి ఇప్పుడు నెంబర్ని ఇప్పుడు ఇట్లా పెట్టాం కదా, అంత బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఈ నెంబర్ ఇది నెంబర్ 1, దీన్ని 3 చేద్దాం. 3 సరదాగా అట్లా, ఎందుకు చేయకూడదు. ఇప్పుడు 3 చేసి దీన్ని స్ట్రింగ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇలా రాసాను అనుకోండి, ఎమ్మటే అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వచ్చేసి 23 అయిపోయింది. అంటే ఇది ప్లస్ ఇది 23 అయిపోయింది. అంటే ఏమైంది ఇక్కడ, ఇది నెంబర్, ఇది స్ట్రింగ్, ఈ రెండు యాడ్ అయిపోగానే ఇటు పక్కన ఉన్నది దీనికి కన్వర్ట్ అయిపోయింది స్ట్రింగ్ లాగా. ఎందుకంటే స్ట్రింగ్ని యాడ్ చేయడం అంటే ఇప్పుడు రెండు 2ని 3ని పక్కన పెట్టడం, అందుకే 23 వచ్చింది. సో ఇక్కడ ఇది స్ట్రింగ్ అనమాట. ఇక్కడ నెంబర్లకు కనపడుతుంది, మీరు కలర్ చూసినట్టయితే ఇది ఎన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి, ఇది ఒకటి డిఫరెంట్ కలర్లో ఉంది, బికాజ్ ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్ అక్కడ. ఇప్పుడు ఇదే నేను నెంబర్ వేస్తే నెంబర్ ఎల్లోలో వచ్చేసింది కదా. సో పాయింట్ ఏంటంటే నెంబర్స్ వచ్చేటప్పుడు ఈ ఇన్వర్టెడ్ కామర్స్ వాడకూడదు, ఇట్స్ స్ట్రింగ్. సో ట్రీట్ ఇట్ లైక్ ఇట్. బట్ ఇప్పుడు అనొచ్చు, మరి ఇదేంట్రా నెంబర్ లాగే వచ్చింది, ఇది స్ట్రింగ్ అయినా సరే అంటే, ఇక్కడ జావాస్క్రిప్ట్ వియర్డ్ అనమాట.
సో ఎడిషన్ ఒక్కదానికి ఏంటంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే 2 స్ట్రింగ్స్ నువ్వు యాడ్ చేద్దాం అనుకుంటున్నావేమో అని అనుకోని అలా చేస్తది. ఇక్కడ 2 స్ట్రింగ్స్‌ని సబ్‌ట్రాక్ట్ చేయలేవు కదా! సో స్ట్రింగే నంబర్‌లాగా మారిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇక్కడ 2 ఉంది కాబట్టి అదయింది. ఇప్పుడు ఇక్కడ ఏబీసీ పెట్టా అనుకోండి. ఇది ఏబీసీ 3 వస్తది. ఎందుకంటే మనకు తెలుసు కదా! ఎడిషన్‌లో నంబరే స్ట్రింగ్ లాగా అయిపోద్దని. ఇయన్నీ నాన్ వచ్చింది. నాన్ అంటే ఏం లేదు. నాన్ ఈక్వల్స్ టు నాట్ ఎ నంబర్. అంటే ఇది నంబర్ కాదురా, నువ్వేదో చేస్తున్నావు. ఈ ఆపరేషన్స్ అనేవి నంబర్స్ మీద పనిచేస్తాయి. స్ట్రింగ్స్ మీద చెయ్యవు. నీదేదో స్ట్రింగ్ ఉంది, తేడా ఉంది. కొంచెం నీ వ్యవహారం తేడాగా ఉందని బేసిక్‌గా. నాట్ ఎ నంబర్. ఐ విల్ రివర్ట్ ఇట్ బ్యాక్ టు టు దిస్ వన్. ఇక్కడ ఏంటంటే స్ట్రింగే నంబర్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ అది కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ట్రై చేసి అథమెటిక్ ఆపరేషన్ సక్సెస్ అయితే రైట్. ట్రై చేసింది అనుకో అవ్వడానికి అవ్వకపోతే నాట్ ఎ నంబర్ అని ఇచ్చేస్తుంది. సో ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దీన్నే నంబర్‌లాగా ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడికొచ్చేసి మనకు నంబర్ అనే ఒక ఇది ఉంటది. ఈ నంబర్ అనేది పెట్టేసాం అనుకోండి. ఇట్ విల్ బి కన్వర్టెడ్. 2 విల్ బి కన్వర్టెడ్ టు ఎ నంబర్ అండ్ దెన్ యాడ్స్ హియర్. ఫస్ట్ ఇది అయ్యి తర్వాత ఇది అయితుంది. ఇది కూడా ఇప్పుడు నంబర్ పెట్టా కదా! నేను 2 పక్కన ఏ, బి, సి ఇట్లా ఏమైనా పెడితే అయిద్దా అంటే నాట్ ఎ నంబర్. బికాస్ కన్వర్షన్ చేయడానికి ట్రై చేస్తది. అంత మాత్రాన అన్నీ చేస్తాను కాదు. ఆ ఏబీసీడీని నంబర్‌లాగా ఎట్లా మారుస్తదో చేయలేదు కదా! సో ఫస్ట్ ఇట్ విల్ ట్రై టు కన్వర్ట్. ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్‌ఫుల్ దెన్ ఇట్ విల్ యాడ్. ఇఫ్ నాట్ ఇట్ విల్ సే నాట్ ఎ నంబర్. అది. ఇక ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. ఇప్పుడు నౌ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ చూసినట్టయితే ఎక్స్‌ని మనం 10 చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5 అని రాసాం. అంటే ఎక్స్‌తోనే 5 యాడ్ చేసి మళ్ళీ దీనికే అసైన్ చేసేయి. ఓకేనా? కన్సోల్ లాగ్ ఎక్స్ పెడితే ఇది చూడండి. ఇది చేసిన తర్వాత అంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 5 చేసిన తర్వాత అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 చేసిన తర్వాత 15 వచ్చింది ఫస్ట్ లాగ్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఈక్వల్స్ టు 5 చేస్తే మళ్ళీ అంటే యాడ్ చేసిన 5 తీసేసినాం 10 వచ్చింది. స్టార్ ఈక్వల్స్ టు పెట్టాం అంటే మల్టిప్లికేషన్ అది 50 వచ్చింది. ఇది డివిజన్ 10 వచ్చింది. సో ఇది షార్ట్ హ్యాండ్ అనమాట. ఇది లాంగ్ హ్యాండ్. ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇది షార్ట్ హ్యాండ్ మనకి. సో ఇవేంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు వాటిని. ఇప్పుడు మనం అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ వెబ్సైట్ నేను లింక్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఓకేనా? మనం వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు అవన్నీ ఇప్పుడు ఎక్స్ అనేది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇదే వచ్చేయండి, ఇది లైట్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఉంది. దాన్ని పెద్దగా చేయాలని ఉంది. అంటే దాన్ని రెక్టాంగిల్ లాగా చేయాలని ఉంది. సో ఇక్కడ ఎక్స్‌ని ఎక్స్ డైరెక్షన్‌లో 100 పిక్సెల్స్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏమైంది, రెక్టాంగిల్ లాగా వచ్చింది. చూపిస్తుంటారు కలర్స్ ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు వై అనేది షుడ్ బి ట్వైస్ 2 టైమ్స్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ అనుకోండి. ఇక్కడ వై 50 ఉంది. సపోజ్ ఈ ఫైల్ మన దగ్గర లేదు. ఇక్కడ మాత్రం వై ఉంది. నాకు వై ఎంత ఉందో తెలియదు. అది ఎంత ఉన్నా దానికంటే రెండింతలు నాకు కనిపించాలి పెద్దగా. అంటే ఇంటూ 2 స్క్వేర్ అయిపోయింది. ఎందుకంటే 50 కాస్త 100 అయిపోయింది. సో ఎక్స్ కూడా ఎంత ఉందో తెలియదు. అది కూడా ఇంటూ 2 సో అయిపోయింది. సో వద్దు, నాకు వాట్ ఎవర్ ఎక్స్ ఈస్ దానికి హాఫే కావాలి. అంటే డివైడెడ్ బై 2. వాట్ ఎవర్ వై ఈస్ దాని పవర్ 2కి రేజ్ చేయి, స్క్వేర్ చేయి. ఇంత పెద్దగా వచ్చేసి పొడుగు ఎక్కువైపోయింది. సో ఇట్లా మనం వాడతాం. మీరు ఈ లింక్ షేర్ చేసినప్పుడు కింద ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి. యూ కెన్ ప్లే విత్ దిస్ ఇన్ దట్. సో నౌ కమింగ్ బ్యాక్ టు ద కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్ అయిపోయినాయి. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. కంపారిజన్ ఆపరేటర్స్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్ ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 మళ్ళీ. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 ఫాల్స్. ఈ ట్రిపుల్ ఈక్వల్స్ ఉంటే ఏంటంటే స్ట్రిక్ట్ కంపారిజన్. ట్రిపుల్ ఈక్వల్స్ లేకుండా ఇలా ఉంటే నాట్ పెట్టి డబల్ ఈక్వల్స్ టు పెడితే ఓకే
నా దాంట్లో అది చూపించట్లేదు యాక్చువల్గా, అంటే నాది ఫాంట్ అలా ఉంది, బట్ మీకు చూపిస్తా ఆగండి. ఇక్కడ ఇలా ఉంది చూసారా, డబల్ ఈక్వల్స్ ఉంటే దాని ముందు నెగేషన్ ఉంటే దట్ మీన్స్ స్ట్రిక్ట్ నాన్ ఈక్వాలిటీ, అంటే రెండు ఈక్వల్ కాదా అవునా అని. ఇది నా ఫాంట్ అలా ఉందంతే. ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్ నథింగ్ బట్ ఒక గ్రేటర్ దాన్ సింబల్ పెట్టి దాన్ని ఈక్వల్ టు పెట్టడం. జస్ట్ లైక్ హియర్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ సింబల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఇవి ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట ఇవి మనకి. అంటే ఇప్పుడు ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదా, ఇక్కడ 10 అని పెట్టాం, ఆబ్వియస్లీ ఫాల్స్. అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఆబ్వియస్లీ ట్రూ అది. సో అట్లా. సో ఇవి కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఇందులో మళ్ళీ స్ట్రిక్ట్ అని ఇందాక పదం చెప్పా. ఇది త్రిబుల్ ఈక్వల్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రిక్ట్ అని చెప్పాను నేను. ఒకవేళ 2 ఈక్వల్స్ ఉంటే కూడా అవుతుంది, బట్ దానికి కొంచెం ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకోవాలి. స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అంటే ఏంటి, మామూలు ఈక్వాలిటీ అంటే ఏంటని. మన జావా స్క్రిప్ట్లోనే ఈ కాన్సెప్ట్ ఉంటుంది, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండదు ఇది. అంటే బేసిక్గా అదేంటంటే స్ట్రిక్ట్ ఈక్వాలిటీ వర్సెస్ లూజ్ ఈక్వాలిటీ. ఇప్పుడు ఇదంతా మర్చిపోండి, ఇది లేదనుకోండి, ఇదంతా ఇది లేదు. ఒక్క నిమిషం. x ఈక్వల్స్ టు 10. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అనుకోండి, న్యూమరిక్ 10 అయితేనే ట్రూ అని చెప్పిద్ది. ఓకే, స్ట్రిక్ట్ ఈక్వల్ కాలేదనుకోండి, 2a ఈక్వల్ సైన్స్ పెడితే ఇది స్ట్రింగ్ 10 ఉంది ఇటు సైడ్, రైట్ సైడ్ కంపేర్ చేసేది, ఈ ఎక్స్ ఏమో నెంబర్ ఇది. ఓకేనా, నెంబర్ అయినా కూడా ఈ నెంబర్, ఈ స్ట్రింగ్ నెంబర్లా కన్వర్ట్ అయిపోయి కంపారిజన్ జరిగిద్ది అనమాట ఇక్కడ. సో ఎక్స్ స్ట్రిక్ట్లీ ఈక్వల్ టు 10 అంటే 10 నెంబర్, 10 న్యూమరిక్ ఇటు ఉండాలి, 10 అదటి ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను స్ట్రింగ్ చేస్తే, దీన్ని నేను స్ట్రింగ్ చేస్తే ఫస్ట్ది ఫాల్స్ వస్తుంది. ఫస్ట్ది ఫాల్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 బికాస్ ఇది స్ట్రింగ్ 10, ఇది న్యూమరిక్ 10. కానీ 2 ఈక్వల్సే పెడితే అయినా ట్రూవే వస్తుంది, ఇప్పుడు ట్రూవే వస్తుంది, ఇది తీసేసినా ట్రూవే వస్తుంది. బికాజ్ మనం స్ట్రిక్ట్ కంపేర్ చేయట్లా, దాన్ని కన్వర్ట్ చేసి, అంటే కన్వర్షన్ ఛాన్స్ ఉంది, నువ్వు కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేసి కంపేర్ చేసుకో అని. సో ఇవి నెంబర్స్. ఇంకా మనకి మ్యాథ్ ఫంక్షన్స్ ఉంటాయి, బేసిక్ మ్యాథ్ ఫంక్షన్స్. అవి ఏంటంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు కాన్స్ట్ ఒక ర్యాండమ్ నెంబర్ కావాలి, మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. అది కొట్టేసి ఏంటంటే 0 to 1 మధ్యలో మనకు ఒక ర్యాండమ్ నెంబర్ రిలేట్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసిన ప్రతిసారి చూడండి, నేను సేవ్ చేస్తూ ఉన్నా, అక్కడ నెంబర్ మారుతూ ఉంది. దట్ మీన్స్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఇట్స్ జనరేటింగ్ సమ్ ర్యాండమ్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు మ్యాథ్ డాట్ ఫ్లోర్ అంటే ఏంటంటే, ఫ్లోర్ ఎగ్జాంపుల్ అని కూడా పెడదాం. సెకండ్ ఐ విల్ కన్సోల్ లాగ్ ఇట్. దీన్ని 10తో మల్టిప్లై అలా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మ్యాథ్ డాట్ ఫ్లోర్ అనేది ర్యాండమ్ నెంబర్ ఇక్కడ 0.8 ఉంది ఫస్ట్ది, దీని వాల్యూ 8 వచ్చింది, అందుకని 10తో మల్టిప్లై చేసా. ఇక్కడ ఆల్సో ఇక్కడే మల్టిప్లై చేసి పడేస్తా, చూపిస్తాను మీకు. ఇక్కడ 4.9 వచ్చింది. 4.9ని ఫ్లోర్ చేస్తే అంటే దాని యొక్క లీస్ట్ ఇంటీజర్కి వెళ్ళిపోద్ది, అంటే ద బిలో ఇంటీజర్. సీల్ చేస్తే 4.9కి నెక్స్ట్ ఇంటీజర్ ఏంటి 5, అది వస్తుంది. సో ఇక్కడ సీలింగ్, ఇది ఫ్లోరింగ్. నెక్స్ట్ వచ్చేసి రౌండింగ్. రౌండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4.9 ఉందంటే 4.5 ఆర్ అబౌవ్ ఉంటే 5 వస్తుంది. 4.5 కంటే తక్కువ ఉంటే, అంటే లైక్ 4.3 అలా ఉంటే దాని కింద వాల్యూ వస్తుంది, అది రౌండింగ్. సో మ్యాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఏది పెద్దదని, 5 పెద్దది. అది ఇక్కడ నేను 25 పెడితే 25 పెద్దది వస్తుంది. ఇవి మ్యాథ్ ఫంక్షన్స్ ఉంటాయి. అట్లా మీరు ఇవన్నీ డాక్యుమెంటేషన్ చదువుకోవచ్చు. సో ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అండ్ ఐ విల్ ట్రై టు ఎండ్ ఇట్ హియర్. సో దిస్ ఈజ్ అబౌట్ నెంబర్స్, ఆపరేటర్స్, conversion of string to a number, and incrementing, decrementing చూసాం, ఆ ప్లస్ మైనస్ ఈక్వల్స్ టు అది, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్స్, అండ్ బేసిక్ మ్యాథమెటిక్స్. I'll see you in the next video.